ఫ్రెండ్స్ మనకైతే షాప్ పడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చామంట కాలువకి. వాటర్ అయితే రెడ్గా ఉన్నాయి. సో మన దగ్గర ఎర్రలు ఉన్నాయిలేండి. ఎర్రలు అలాగే ఫీడర్కి పిన్ని పెట్టి కూడా వేద్దాం. ఇవి పడతాయి. ఓకేనా, రైట్ గాయస్. మనది ఈరోజు మెయిన్ గోల్ ఏంటంటే కొరకలు పడదామని అనమాట. అందుకని సో అన్నం అయితే తెచ్చాను జల్లుదామని. అన్నం అయితే జల్లుకున్నాం. అలా అన్నం చల్లుకుంటే గొరక అయితే చేరుద్ది అనమాట త్వరగా. ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే గొరకతో పాటు దేని చేపలు, చాక్ పీసులు ఇవన్నీ కూడా జారుతాయి. సో మనకు కావాల్సిన చేప ఉంచుకోవడం, అనవసరమైంది పడేయడం, అంతకుమించి చేసేది ఏం లేదు. యాక్చువల్లీ పొడిగా జల్లండి మీరు. నేను సొద్దలేసేస్తున్నా కానీ అంటే ఒక చోట ఆగిద్దిలే అని సొద్దలేసేస్తున్నాను అనమాట. పొడిగా జల్లాలి అన్నం. అలాగా అంటే కొంచెం టైం పట్టింది. నేను గాలం సెట్ చేసుకోవాలి. ముళ్ళు కూడా కట్టలేవు. ముళ్ళు బెండ్ పోయినసారి వచ్చినప్పుడు తెగిపోయాయి అనమాట. సో చూద్దాం. ఏం చేపలు పడతాయి ఏంటి పరిస్థితి ఏంటి అన్నీ చూసిది. ఓకేనా, చేపలు పట్టేటప్పుడు ఆన్ చేద్దాం వీడియో. అప్పటి వరకు రెస్ట్ అనమాట. నేను తీరారా
ఈ జాగ్రత్తల కోసం నేను చచ్చిపోతా. సూపర్ ఉంటే బయట టేస్ట్. ఈ చేపల కోసం అత్యంత కాలం రావచ్చు. చేపల పడి ఓకే వదిలే ఫ్రెండ్స్. చేప పడింది మనకి. ఏం చేప తెలియదు. చిత్రే పడింది. అరకిలో ఉంటుంది. రైట్, ఫస్ట్ ఫిష్ అనమాట. సూపర్ ఉంది సైజు. అరకిలో పైన ఉంటుంది. బాగుంది, బాగా వేసుకుంది. ముళ్ళు అయితే రాట్లా. ఓకే వచ్చింది. చిత్రే. రైట్, ఇంకేం చేపలు పడితే చూద్దాం. ఎంత మనకైతే చేప పడింది. ఏం చేప ఏంటి పోయిందనమాట. అదేంటిదో కానీ ఏం చేప ఏముంటుంది నాకు తెలిసి తగులుకుంది. ఫ్రెండ్స్ చూడండి, మనకు పడిన ఫస్ట్ ఫిష్ అనమాట. బొమ్మిడి మామూలు సైజు లేదు, బ్రహ్మాండమైన సైజు ఉంది కాలువలో. అసలు దీనికి ఇది బొమ్మిడి పట్టుకోవాలంటే ఏదో గుడ్డ ఉండాలి దగ్గర, లేదంటే కష్టం అయిపోద్ది మనకి. బొమ్మిడి సైజు మాత్రం కుమ్మేసింది అంతే, ఉన్న మాట లేదు. ఈ సైజు బొమ్మిడీలు పడితే బ్రహ్మాండం పడుతుంది. ముళ్ళు అయితే మింగేసింది గొంతులోకి అంతే, గొడ్డలేదు దగ్గర. ఎలా సైలెంట్ ఉండమ్మా. గొంతులోకి అంతా మింగేసింది ముళ్ళుని. బొమ్మడే ఎగ్దమ్ సైజు ఉంది, ఆగట్లేదు. గొడ్డలేదు దగ్గర. ఆగండి, ఇక్కడ ఏదో గొడ్డ ఉంది. ఏదో గొడ్డతో పట్టుకుంటే ఇంకా కదలదు. ఎలాగ పట్టుకోవాలా చూడండి. గొంతులోకి అంతా మింగేసింది అనమాట ముళ్ళుని. బాగా లోపలికి మింగింది, శంకుల్లోకి. ఎక్కడెక్కడో ఉంది ముళ్ళు. దీన్ని ఎలా తీయాలో ఏంటో. పక్కన ఉంది. సరే, దీన్ని నీట్గా తీసేస్తాలండి. ఇప్పుడు మీకు చూపిడం ఎందుకు కానీ తీసేది. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ పోనీ అయితే చైనా వరకు వెళ్ళింది చూడండి. చైనా వరకు వెళ్ళాలన్నమాట. నేనైతే నెలలో వదిలేద్దాం. ఎందుకు పెద్దవి రావచ్చుగా, చిన్నవి వస్తున్నాయి మనకి. 1 కేజీ ఉంటే చైనా వరకు బ్రహ్మాండం ఉంటుంది. వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మనకు ఫీడర్కి అయితే ఒక చేప పడింది అనమాట. లాగింది, మరి ఉందో లేదో ఇరికిచ్చేసింది. అయ్యా వచ్చిద్దో రాదో. వచ్చింది. గొరక చెప్పబడింది. పర్వాలా, పెద్ద సైజు చెప్పే. ఓకే రైట్, ఇంకా ఏం చాలా పడితే చూద్దాం. మనకి గ్యాలానికి 1 సగం కూడా పడింది. ఆపలేసా. ఓకే రైట్, చూడండి. మనకైతే ఒక కొరమైన పడింది అనమాట. 1/4 కిలో ఉంటుంది ఈజీగా. సరిగ్గా ఉంది
సో ఇంకా ఏం చేపలు పడితే చూద్దాం. మీకు వీడియో తీయడాకైతే కుదరట్లే నాకు ఫిషింగ్ రాడ్. ఇకండి ఇక్కడే పడింది, ఇక్కడే అనమాట ఒడ్డెమ్మట. ఇక్కడ ఒడ్డెమ్మట నా కళ్ళ ముందు తిరుగుతుంది, దాని ముందు ఎర్రేసా పడిపోయింది. ఓకే రైట్ ఫ్రెండ్స్, మనకు చూడండి ఒక సుగంధ పడింది అనమాట. చూసారుగా ఎలా ఉందో, క్లాస్ ఉంది. ఇలాంటి సుగంధలు పడితే అసలు కూర అయితే అదిరిపోద్ది అనమాట. చూడండి ఎలా ఉందో, దవడలు చూడండి దీని మొత్తం దవడ. చూసారుగా తీసుకుంది ఇది. ఓకే రైట్, ఇంకా ఏం చాలా పడితే చూద్దాం. అసలు వీడియో తీయడానికి కుదరట్లేదు అనమాట, ఫిషింగ్ రాడ్ కదా. సో ప్రస్తుతానికి అయితే చేపలు చూపించడం వరకే ఈ వీడియో. సో గాయ్స్, ఈ వీడియో అయితే ఎంతే అనమాట. ఈ వీడియోకి అయితే ఎంతే. ఇంకా చేపలు పడినవి ఇవి దాదాపు 3 సండేస్గా పడుతున్నా. సో అవన్నీ మిక్స్ చేసి పెట్టేస్తే ఇంకా స్పెషల్ ఎడిటింగ్ ఏం లేదు. కొత్త చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.